కేసీఆర్ హయాంలో సకల జన మన సమగ్ర సర్వే చేస్తే బీసీల జనాభా ఏంటంటే 51%. మరి మీ సర్వే చేస్తే 46% వచ్చింది. మన తుర్కోలం కలిపి 52 అంటున్నారు, 56 అంటున్నారు. ఎట్లా జనాభా తగ్గుతుంది? ఇలా ముస్లింస్ బీసీలు ఎట్లా కలుపుతారు మీరు? మళ్ళీ బీసీలకు 42% ఇస్తామంటున్నారు. 10% ముస్లింలు చేస్తామో బీసీలకు ఇచ్చేది 32%. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం 32%. ఇంకా 10% మీరు ముస్లింలకు ఇస్తారు. కల్పదిలా మీరు. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ వర్గం ఆ వర్గం తేడా లేకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఈ డెప్యూటీ పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఇది మార్చద్దు, ముస్లిం కలిపొద్దు అంటే దాన్ని మొత్తం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ధర్నా ఇస్తాడు. ఏం ధర్నా ఇస్తారు మీరు? వాళ్ళు దగా చేసింది, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఢిల్లీలో పోయి ధర్నా అయ్యారంటే ఏఐసీసీ భవన్ దగ్గర ధర్నా అయ్యి, జనపద్ 10 జనపద దగ్గర ధర్నా అయ్యి, ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర ధర్నా అయ్యింది. మేము క్లియర్ కట్గా చెప్తున్నాం. మేము 10% ముస్లింలు కలిపి కేంద్రానికి బిల్లు పంపితే అది తిరిగి వాపసు వస్తుంది. దీనిలో ఏం నిర్మోహమాటంగా చెప్తున్నాం, ఏ మొహమాటం లేదు. మాకు జిల్లా నిర్మోహమాటంగా క్లియర్ గా చెప్తున్నాం. మేము దానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు 10% ముస్లిం తీసేసి 42% కేవలం బీసీలకు ఇస్తే ఇవాళ దాన్ని ఆమోదించడానికి మేము కలిసి ప్రయత్నం చేస్తాం. ఆమోదించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పిస్తాం. మేము అది కాకుండా 10% ముస్లింలు కలిపితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇది ఏంటంటే 6 గ్యారెంటీలో ప్రజల దృష్టి మళ్లించడానికి అంత ప్లాన్. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, అది పోయింది. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, అది పోయింది. తులం గోల్డ్ ఇస్తున్నారు, అది ఇయ్యలేదు. 18 సంవత్సరాల దాటిన యువతులకు స్కూటీ కొనిస్తున్నారు, అది పోయింది. రైతు భరోసా ఇస్తున్నారు, 20 లక్షల మందికి ఇచ్చిర్రు. 20 లక్షల మందికి మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు, 15 ఆగస్టుకు ఇంకా 20 లక్షల మందికి ఇస్తున్నారు, ఒక్కరికి ఇయ్యలే. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది పోయింది. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, అది పోయింది. విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు 5 లక్షల రూపాయలు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ అన్నారు, అది ఇస్తలేరు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. 7,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇవాళ యాజమాన్యాలు పాఠశాల నడపలేని పరిస్థితి, ఇండ్ల కిరాయిలు కట్టలేని పరిస్థితి, బిచ్చబతికి అయిపోయింది. వాళ్ళది అడుక్కునే పరిస్థితి, అప్పుల పాలయ్యారు. బ్యాంక్ వాళ్ళు లోన్ల కోసం తిరుగుతున్నారు యాజమాన్యాల దగ్గరికి. వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నారు. విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వకుంటే వాళ్ళు బాధపడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి ఇన్స్టాల్మెంట్కి ఇస్తా అన్నారు, అది కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, మీరు అందరు కలిసి రండి, ఒక యూనియన్ గా తయారై బయట చెప్పకుండా 15% కమిషన్ ఇస్తే మేము బిల్ ఇస్తామంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా 15% కమిషన్ ఇస్తే ఇస్తామంటున్నారు. లేకుంటే 15% కమిషన్ ఇవ్వకుంటే ఇన్స్టాల్మెంట్లకు ఇస్తామంటారు, అది ఇస్తారయ్యా గ్యారెంటీ లేదు. ఆరోగ్యశ్రీ పైసలు లేవు. ఇక రాబోయే రోజుల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇవి అన్నిటికీ పరిష్కారం శాసన మండలిలో కొట్లాడే పార్టీ కావాలి. ఇలా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. అందుకే ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకున్నది. ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం తెలిసింది. ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతోని ఎల్ఆర్ఎస్ అట మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తారట. ఎల్ఆర్ఎస్ కు ఇవాళ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని, ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్లే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు, కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు,
బీఆర్ఎస్ అన్నాడు, ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు అన్నాడు. ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. ఇప్పుడు మేమంటున్నాం అంటే ఉత్తమ్ మన రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది, ఎంఆర్ఎస్ కాదు ఇవాళ బీఆర్ఎస్ పట్టుకొస్తుండే రేవంత్ పట్టుకొస్తాడు. బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్ పట్టుకొస్తాడు ఇవాళ. మనిషి చచ్చిపోతే డిఆర్ఎస్ కూడా డెత్ రెగ్యులేషన్ కూడా పట్టుకొస్తాడు. చచ్చిపోతే కూడా పైసలు వసూలు చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ. 1000 కోట్లు దోచుకుంటున్నారు. ఆ వీడియో చూపడతా మీకు, వీడియో ఉన్నది. ఇగో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం వీలైతే అసలు కట్టబాగండి. ఇప్పటికిప్పుడుగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పులు భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ రకంగా ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లికి అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. టీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఎంఆర్ఎస్ తెస్తాడట. పెద్ద మంచి లేదు, పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అదే ఎంఆర్ఎస్ కూడా తెచ్చుకుంటున్నాడు. అదేంటంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట. మరి ఈయన బీఆర్ఎస్ పట్టుకొస్తాడు ఈయన. కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ప్రజల నుంచి దోచుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. ఏమంటే కేంద్రం తిట్టడము. నేను క్లియర్గా చెప్పినాం, కేంద్ర బడ్జెట్ మీద నేను సవాల్ చేసినాం, చర్చించడానికి మేము సిద్దము. 1,08,000 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ది పనులకు సంక్షేమ పథకాలకు మేము ఇచ్చింది 1,08,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము. నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా, మీరు ఏ గ్రామానికి ఎంత ఇచ్చారు, ఏ మండలానికి ఎంత ఇచ్చారు, ఏ జిల్లాకి ఎంత ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, మీరేమిచ్చారు, దాని మీద చర్చించడానికి మేము సిద్దము. అరే పోయిన గత బడ్జెట్ లా ఇళ్ల నిర్మించుకోవడానికి డబుల్ బెడ్రూమ్ల కోసమని 7,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ లో కేటాయించారు. ఒక్క పైసా ఖర్చు పెట్టలే. మీరు ఒక్కరికి ఇల్లు ఇయ్యలే. ఇలా మీరు సవాలు ఇస్తే సవాలు సిద్ధం లేరు. మీరు మన కేంద్రాన్ని తిడతారు వాళ్ళ. కాబట్టి ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలకు జరుగుతున్న ఎన్నికలు, వంచనకు ధర్మ రక్షణకు జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి మేధావి వర్గంతో కూడా ఆలోచించండి. ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించాలి. 317 జీవో విషయంలో గాని, మీ పీఆర్సీ విషయంలో గాని, మీ డిఎల్ విషయంలో గాని కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. లాఠీ చార్జీలో దెబ్బతిన్నది భారతీయ జనతా పార్టీ. జైళ్లకు పోయింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీకోసం కొట్లాడి జైలుకు పోయినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భరోసా, ఒక విశ్వాసం నింపాలంటే, ఇంకా మీకోసం కొట్లాడని చెప్పి ఒక ఆలోచన రావాలంటే, కొట్లాడే పార్టీకి, కొట్లాడిన పార్టీకి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మీరు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు భారీ మెజార్టీతో గెలిపేయండి. మీకోసం, మీ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం మేం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మీరు అందరూ సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం.